నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీజేపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఉద్యోగాలు వస్తాయి మా అన్నలకు తమ్ములకు అని చెప్పి ఆ రోజు బలిదానం అయ్యారు. వారు బలిదానం అయ్యే కాదు, ఈ తెలంగాణ సమాజం అంతా కూడా సకల జనుల సమ్మెతో ఆ రోజు పోరాటం చేశారు. చివరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు భారతీయ జనతా పార్టీ కూడా నిరంతరమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉంటే పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టినా, లాఠీలు జులిపించినా, మరి బూట్లతో ఉద్యమకారులను తొక్కినా ఆ తెలంగాణ విద్యార్థుల గుండె చప్పుడు పార్లమెంటులో వినిపించిన ఘనత భారతీయ జనతా పార్టీది. సుష్మా స్వరాజ్ గారిదని సందర్భంగా మనం చేస్తున్నాం. సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటులోనే కాదు, తెలంగాణ అన్ని జిల్లాలలో పర్యటించి, ఓ తెలంగాణ ప్రజలారా, ఓ తెలంగాణ విద్యార్థి యువకులారా, మీరు పోరాటం చెయ్యండి, మీకు అండగా నేను ఉన్నానని చెప్పి ఆ రోజు ఒక తల్లిగా, ఒక అమ్మగా, మరి ఒక మాతృమూర్తిగా ఆ రోజు తెలంగాణ సమాజానికి మరి సుష్మా స్వరాజ్ గారు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడి 160 మంది ఎంపీలు తెలంగాణకు అనుకూలంగా ఓటు వేసి తెలంగాణ సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో అధికారం నిలగబెట్టినటువంటి కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబం కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ యువతకు వెన్నుపోటు పొడిచింది. తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. తెలంగాణ యువతను మోసం చేసింది. తెలంగాణ యువతకు అన్యాయం చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలే, ఒక టీచర్ పోస్టు భర్తీ చేయలే. ఆ రోజు తెలంగాణ యువతను అనేక రకాలుగా వేధించి అవమానాలకు గురి చేయడం జరిగింది. ఇదే ధర్నా చౌక్లో తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసి మరి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమకారులది. కానీ కేసీఆర్ అధికారంలో రాగానే ఈ ధర్నా చౌక్లో ఉద్యమాలు చేయొద్దని చెప్పి నిషేధం పెట్టినటువంటి గనుడు కేసీఆర్. చివరకు న్యాయస్థానానికి వెళ్ళి ఈరోజు మనం చేస్తున్నామే ధర్నా, ఆ రోజు న్యాయస్థానానికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి ఆదేశాలతో ఈరోజు ఆందోళన చేస్తున్నాము. తెలంగాణ మరి రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఆందోళన చేశాం మనం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆయన ఇప్పుడు కూడా ఆయన రోజు అనేక రకాల మాట్లాడాడు. వాళ్ళ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ మాట్లాడారు, వాళ్ళ నాయకురాలైనటువంటి సోనియా గాంధీగా మాట్లాడారు, ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు, ఊరూరా మాట్లాడారు. యూత్ డిక్లరేషన్ పేరుతో ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. మా పార్టీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము న్యాయం చేస్తామని అనేక రకాల హామీలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఏరు దాటేంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్న విధంగా ఈరోజు వ్యవహారం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ రకంగా ఈరోజు వచ్చిన ఈ యొక్క 8 నెలల్లోనే తెలంగాణ యువతకు అనేక రకాలుగా మోసం చేసినటువంటి, అన్యాయం చేసినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని మనం చేస్తా ఉన్నాం. మాట్లాడమే కాదు, అవమానం చేసే విధంగా ఏ విద్యార్థులైతే, యువకులైతే తెలంగాణ కోసం బలిదానం చేసి ఆనాటి ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారో ఈరోజు వాళ్ళందరినీ కూడా మరి ఇష్టారాజ్యంగా అవమానం చేసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడము చాలా విచారకరమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను
తెలంగాణ యువత ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే అది త్యాగాలకు కేంద్రము, ఉద్యమాలకు అడ్డా. మరి అటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివేటువంటి విద్యార్థులను రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు అవమానం చేస్తూ మాట్లాడారు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అలాగే ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళనలకి గురి చేసే విధంగా జరుగుతున్నటువంటి పద్ధతుల్ని అన్నిటినీ కూడాను మొత్తం డిస్కస్ చేయటం, దానికి తగిన విధంగా ఆ పద్ధతుల్ని ఎలా ఆపాలి అనే విధంగా గవర్నమెంట్కి తెలియచెప్పాలి గట్టిగా. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మొత్తం అంతా కూడాను వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. అన్ని పార్టీలు రాజకీయాలకి దాటుకొని వీటన్నిటినీ కూడాను ఎవరు కూడాను సభ్య సమాజంలో ఇలాంటి పనులని తప్పనిసరిగా గ్రహించాలి, వీటిని ఎటువంటి పరిస్థితుల్లో వీటిని ఆపు చేయాలి అనేటటువంటి మెసేజ్ ఇవ్వటం జరిగింది. సో మీరు ముఖ్యంగా చూస్తే ఈ నెల రోజుల కార్యక్రమంలో హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలు వీటన్నిటికీ సంబంధించి పార్లమెంట్లో మేము వీటన్నిటినీ కూడా లేవనెత్తాలి అని చెప్పేసి మా పార్టీ అధ్యక్షులు ఈరోజు జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ పార్టీ ఎంత స్ట్రాంగ్ గా 15 సంవత్సరాల నుంచి ఒక పద్ధతిగా ఒక విధి విధానంతో పనిచేస్తూ ఉంది. సో ఆ విధానాలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి, వీటిని డిస్టర్బ్ చేసే విధంగా ఎవరు చేయాలనుకున్నా కానీ అవన్నీ అయ్యే పరిస్థితి కాదు. పార్టీ పటిష్టంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, క్యాడర్కి అంతా కూడాను భరోసా ఇచ్చే విధంగా మా నాయకత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ కూటమి కానీ లేకుంటే తెలుగుదేశం ప్రభుత్వంగా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడాను అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవద్దు అనేసి మళ్ళా మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వీటిని అనవసరంగా వీటన్నిటిని మళ్ళా ఇప్పుడు ఇవన్నీ కూడాను ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ఇది జరగనీయకూడదు, వీటిని ఆపాలి అనేటటువంటి దీన్ని మేము పార్టీ తరఫు నుంచి మా నాయకులు చెప్పిన దాన్ని బట్టి మేము అన్ని ఎస్పెషల్లీ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో విపరీతంగా ఒక నెగిటివ్ ఒక భయాందోళన వస్తున్నాయి. ఇప్పుడు నిన్న చూస్తే వినుకొండలో జరిగినటువంటి హత్య, అది చూస్తే మీరు అంతకుముందు దాళ్లు, అలాగే మిథున్ రెడ్డి గారి ఇంటి మీద, రెడ్డప్ప గారి ఇంటి మీద వేసినటువంటి రాళ్లు, ఈ దాళ్లు ఇవన్నీ కూడాను ఖచ్చితంగా మనుషుల్లో ఒక రకమైనటువంటి ఒక భయాందోళనకు వచ్చేస్తున్నాయి. సో కాబట్టి తప్పనిసరిగా వీటిని ఇమీడియట్ గా లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్లో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను ఒకటి కోరుకుంటా ఉన్నాను, ఖచ్చితంగా మీరు మీ క్యాడర్కి, మీ టీమ్స్కి అన్నిటికీ కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి. తప్పనిసరిగా ఇలాంటి దాడులన్నింటినీ ఆపించాల. ఇది ఖచ్చితంగా నేను పర్సనల్ గాను అలాగే మా పార్టీ తరఫున కూడాను మేము ఇది రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే పార్టీ తరఫు నుంచి, మా వైసీపీ పార్టీ తరఫు నుంచి కూడాను ఇప్పుడు మేము కూడా ఒక స్ట్రాంగ్ మేము ప్రొటెస్ట్ తీసుకోకపోతే, ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వకపోతే, ఇలాంటి పోరాటాలు మేము ఒక పోరాట స్ఫూర్తితోటి కనుక ఇలాంటి ఇష్యూస్ కనుక ఆపకపోతే ఖచ్చితంగా ఇదంతా కూడాను తప్పనిసరిగా దారుణాలు ఇంకా జరుగుతాయి, వీటికన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు రేపు సోమవారం నుంచి స్టార్ట్ అవబోతా ఉన్నాయి. సో అందులో కూడా తప్పనిసరిగా పార్టీ తరఫున మేమందరం కూడా నిరసన తెలియజేయాలని చెప్పేసి పార్టీ తరఫు నుంచి డిసిషన్ తీసుకుంటున్నాం. అలాగే మంగళవారం నాడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే ముఖ్యమైన నాయకులందరూ కూడాను ఢిల్లీ చేరుకుంటాం. ఢిల్లీలో కూడా తప్పనిసరిగా బుధవారం దానికి సంబంధించి
కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. విగ్రహం లేదు. మొన్న జరిగినటువంటి జనరల్ బాడీలో నేను ఈ ఇష్యూ రేజ్ చేశాను. ఏ విధంగానైతే ఇంటర్నేషనల్ స్టేడియం కావాలంటే అక్కడ పేరున్నది కానీ రాజీవ్ గాంధీ లేదు. విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ పేరున్నది. అదేవిధంగా దీన్ని కూడా చేయాలని గతంలో వాళ్ళే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నన్ను అప్రోచ్ కావడం, సోనియా గాంధీని కలవడం, ఆ తర్వాత సోనియా గాంధీకి చెప్పారు కూడా, అమ్మ మేము రాజీవ్ గాంధీ పేరు పెడతామని. ఇవన్నీ జరిగిపోయినాయి. కానీ మొన్న జనరల్ బాడీ మీటింగ్లో యునానిమస్ గా అందరూ ఒప్పుకున్నారు. ఆ స్టాచ్యూ కూడా తయారవుతుంది. దానికి వాళ్ళ మన స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మన క్యాబినెట్ అయినటువంటి జితేందర్ రెడ్డి, అదేవిధంగా జగన్మోహన్ రావు, ఇది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆయన కూడా రావడం జరిగింది. ప్లేస్ కూడా చూపించాం. రేపటి నుంచి పని మొదలు పెడతాం. అది నా ఉద్దేశంలో రాజీవ్ గాంధీ బర్త్డే 20 ఆగస్టుకు ఉంది. ఇంత లోపల కావాలనేది నా ఉద్దేశం. దానితో పాటు రేవంత్ రెడ్డి గతంలోనే కలిసి ప్రియాంక గాంధీని పిలిస్తే బాగుంటుంది అనేది ఉన్నది. అది సరే తయారైన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుంటే ఆ స్టాచ్యూని పెట్టడం జరుగుతుంది. దీంతో పాటు నాకు ఒక రిక్వెస్ట్ ఉంది. చాలా రోజుల నుంచి గత ప్రభుత్వం 10 సార్లు లెటర్ రాశాను, అడిగాను. యావత్ భారతదేశంలో ఇవాళ క్రికెట్ క్రేజీ పెరిగిపోయింది. మరి ఇంకో పక్క దాంతో పాటు డ్రగ్స్ కూడా పెరిగిపోయినాయి. ఎక్కడ చూడు డ్రగ్స్ 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 అంటున్నారు. కనుక నా ఉద్దేశంలో ఈ డ్రగ్స్ ను ఆపడానికి పట్టుకోవడం ఒక లెక్క, కానీ యంగర్ జనరేషన్ వాళ్ళను డ్రగ్స్ తరఫు పోకుండా స్పోర్ట్స్ తరఫు రావాలంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. గతంలో కూడా కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేశారు, కానీ ఆయన ఏది పట్టించుకోలేదు. అన్ని జిల్లాలలో ఎస్పీ ఆఫీస్ ఉంటుంది, అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులు ఉంటాయి, అన్ని ఉంటాయి. కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ఎక్కడ లేవు. కనుక నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి గారు కూడా యంగ్స్టర్ కాబట్టి యంగ్స్టర్ను ఎంకరేజ్ చేయాలంటే ఇవాళ అన్ని రాష్ట్రాలలో కూడా అన్ని ఇతర దేశాలలో కూడా క్రికెట్ క్రేజ్ పెరిగింది. కనుక ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంటే అది ఒక క్రికెట్ స్టేడియం పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రలో అది కడపల, కర్నూలులో, విజయవాడలో అన్ని జిల్లాలలో క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. 12 వరకు ఉన్నాయి. ఇక్కడ కూడా పెట్టారు. మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అటు అవసరమైతే రాష్ట్రపతి దాకా కూడా పోతాము, వారికి కూడా వివరించి చెప్తాం. ముఖ్యంగా తెలంగాణ యువతకి మీ అందరికీ ఇచ్చే మాట, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేదాకా, పోస్టులు పెంచేదాకా, మీకు న్యాయం జరిగేదాకా మీ తరపున ప్రధాన ప్రతిపక్షంగా భారత రాష్ట్రంకి ఉంటుంది. కేసీఆర్ గారు ఉంటారు. తప్పకుండా మీ తరపున మీ హక్కుల కోసం మేము పోరాడతామని చెప్పి కూడా తెలియజేస్తూ, మీడియా కూడా ఇంత వర్షంలో ఇక్కడ వచ్చి కొంత ఇబ్బందులు పడుతూ కూడా అసౌకర్యం కలిగిన ఉన్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం. తప్పకుండా ఆలోచన చేస్తూ ఉన్నాము. మేడిగడ్డ కొట్టుకపోయిందని, కాళేశ్వరంలో లక్షల కోట్లు గంగపాలైందని చెప్పి చిల్లర మల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఇవాళ సిగ్గుతో తలదించుకోక తప్పదు. మేము మొదటి నుంచి చెప్పింది ఒకటే, అక్కడ జరిగింది చిన్న విషయం తప్ప పెద్దదేం కాదని చెప్పినాం. అన్నట్టుగానే కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి చేసినారు. ఈరోజు ఒక వరదలాగా నీళ్లు వస్తూ ఉంటే కూడా ప్రాణహితలో గోదావరిలో తట్టుకొని ఇవాళ మేడిగడ్డ నిలబడ్డమే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనానికి సాక్ష్యం అని చెప్పక తప్పదు. తప్పకుండా తొందరలో సందర్శిస్తాం. ప్రజలకు కూడా ఆ విజువల్స్ తీసుకొచ్చి ప్రజలకు కూడా వివరంగా చెప్తాము. తప్పకుండా వాటిని మీ ద్వారా కూడా ప్రజలకు చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట అన్నారు, నెలకు 100 కోట్లు లాభం వస్తుంది కోచింగ్ సెంటర్లకు ఉద్యోగాలు వాయిదా వేస్తే అన్నారు. మరి ఇప్పుడు 4 నెలలు వాయిదా వేశారు. మరి 400 కోట్లు ఆయన చెప్పిన ప్రకారం 400 కోట్లు మరి లాభం వచ్చింది అనుకుందాం.
మరి అందులో ఏమైనా వాటాలు ముట్టినాయేమో కాంగ్రెస్ పార్టీకి ఆయనే చెప్పాలి. థ్యాంక్ యూ. గవర్నర్ గౌరవ పెద్దలు శ్రీ రాధాకృష్ణన్ గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద వారి దృష్టికి తేవడానికి, రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని ఈ రాష్ట్రంలో వివరించి చెప్పడానికి మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా పార్టీ యొక్క శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల బృందం, సీనియర్ నాయకుల బృందం ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. ఇందులో అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా పాల్గొన్నాము. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ప్రధానంగా రెండు ముఖ్యమైన అంశాలు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. అందులో మొదటిది, రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేం హామీలు ఇచ్చినారు, ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగలో దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు, నిర్బంధాలు, కేసులు, న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయితే యూనివర్సిటీలలో, కాలేజీ క్యాంపస్లలో, హైదరాబాద్లో ఒక భయానకమైన వాతావరణం ఆనాడు విద్యార్థుల మీద దాడుల్లో చూసినామో, అదే రకమైన వాతావరణం మళ్ళీ తిరిగి ఈరోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా గవర్నర్ గారికి చెప్పింది ఏమంటే, మొదటి సంవత్సరంలోనే, ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట, జాబ్ క్యాలెండర్ అని చెప్పి పత్రికల్లో పుంకాను పుంకాలుగా ఫ్రంట్ పేజీల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు, ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ 3 నోటిఫికేషన్లు కూడా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఇచ్చిన వాటిని తిరిగి రద్దు చేసి కొత్త వాటిని ఇస్తాం, పోస్టుల సంఖ్య పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను గుర్తు చేసినాం. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఇంతవరకు నిలబెట్టుకోలేదు, ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. దాంతోపాటు మెగా డిఎస్సి అన్నారు, అది కూడా చేయలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాం 4,000 ఉద్యోగం దొరికే వరకు అన్నారు, అది కూడా చేయలేదనే మాట కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. అన్నిటికీ మించి సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఉన్న చదువుకుంటున్న విద్యార్థులను బయటికి ఇడ్చుకొని రావడం, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఇవాళ వారి మీద దాడులు చేసి మరి పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఫేక్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఫేక్ ప్రచారాలు, ఫేక్ మాటలు, ఫేక్ చేష్టలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఎందుకనంటే అబద్ధం, అసత్యం, బూటకం, ఫేక్ మాటలు ఇవన్నీ కలగలిపి రంగరిస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ, అందులో డౌటే లేదు. ఎందుకనంటే ఇవాల్టి రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుంచి చూస్తే విపరీతంగా విషం చిమ్మటమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అనంటే, మీరు చూస్తే గత 35-36 రోజులుగా, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా కంటిన్యూస్ గా ఫేక్ వార్తలు ప్రచారం చేయడం, వాళ్ళకు సంబంధించినటువంటి ఆ ఛానల్స్ లో ఫేక్ వార్తలు ప్రసారం చేయడం, ఫేక్ ప్రచారాలు చేయడం, అలానే సోషల్ మీడియాలో అసలు విచ్చలవిడిగా మాట్లాడడం, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. దానికి ఇవాళ అసలు కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి, అయ్యో బాబోయ్ రాష్ట్రంలో గతం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతట విపరీతంగా హత్యలు జరిగాయట, విపరీతంగా దాడులు జరిగాయట, ఎక్కడికక్కడ ఇన్సిడెంట్స్ ఆఫ్ ఆర్సన్. ఫర్ ద ఫస్ట్ టైం ఆ మహానుభావుడు ఒక ఏమంటారంటే నేషనల్ ఛానల్ కి నేను ఇవాళ రోజున ఒక ఇంటర్వ్యూ ఇస్తా ఈ మాట మీద అని చెప్పి, అన్ని అక్కడ కూడా తప్పుడు, అక్కడ కూడా అబద్ధాలే. ఒకటి ఇవాల్టి రోజున మనం గనక తీసుకుంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోయాడు, అతన్ని హత్య చేశారు. చేసుకున్నది అక్కడ జరిగింది ఆ పార్టీకి సంబంధించినటువంటి 2 వ్యక్తుల మధ్య ఒక పర్సనల్ గొడవ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే ఇదివరకే అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 2024 జనవరిలోనే, ఎందుకంటున్నానంటే ఇది దానికి సంబంధించినటువంటి ఒక ఎఫ్ఐఆర్ కాపీ. ఏదైతే ఇవాళ రోజున నిందితుడు ఉన్నారో అతని మీద వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ పెట్టినటువంటి ఒక హత్యాయత్నం కేసు, ఇవన్నీ ఉన్నాయన్నమాట.
సో వీటికి సంబంధించి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి గొడవని, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక గొడవని తీసుకొచ్చి పార్టీలకు ఆపాదిస్తున్నాడు. ఇంతకు మించినటువంటి సిగ్గుమాలిన చర్య ఇంకేదన్నా ఉందా అనంటే, నేను పరామర్శకు పోతున్నా అని చెప్పి అక్కడ పరామర్శకి పోయి పథకాల గురించి మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గు అనేటువంటి మాటే మీ డిక్షనరీలో లేదనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఎందుకనంటే ఇవాళ రోజున మీరు గమనించండి, 5 సంవత్సరాలు ఈ మహానుభావుడు 5 సంవత్సరాల పాటు, ఈ మాట ఎందుకంటున్నానంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉండుంటే అని వాళ్ళు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ నీవున్న 5 సంవత్సరాల్లోనే వేల సంఖ్యలో దాడులు, వేల సంఖ్యలో హత్యలు ఇన్ని జరిగినా సరే ఏ రోజున కనీసం నోరు మెదపనట్టు నీవు అంటే, ఒక 15 ఏళ్ల పిల్లవాడిని నడి రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే ఎక్కడా మాట్లాడనటువంటి నీవు, నీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని చంపేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే కనీసం మాట్లాడనటువంటి నువ్వు ఇవాటి రోజున ఆ రోజున నీ ఇంటికి ప్రాబబ్లీ ఒక కూతవేటు దూరంలో, తాడేపల్లి ప్యాలెస్ ఒక కూతవేటు దూరంలో ఒక అభాగ్యురాలి మీద అత్యాచారం జరిగితే కనీసం మాట్లాడనటువంటి నువ్వు ఇవాటి రోజున బయటకు వచ్చి పరామర్శ అనేటువంటి ఒక పేరు చెప్పుకొని బయటకు వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తావా, ప్రభుత్వం మీద విషం చిమ్ముతావా, వెళ్ళి నేను ఢిల్లీలో ధర్నా చేస్తానంటావా? మరి అన్ని సంఘటనలు జరిగినప్పుడు ఏ రోజున నువ్వు ఢిల్లీలో ధర్నా చేయలేదే, ఏ రోజున మాట్లాడలేదే, నీ ప్రభుత్వమే ఉండిందే, ఎందుకు కనీసం నోరు మెదపలేదు, ఎందుకు అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి నువ్వు అండగా నిలబ బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రంగాలలో కష్టాలు పొందుతున్నారో అనుభవిస్తున్నారో తెలుసు. ఈరోజు చాలా మంది గ్రామాలలో ఫలానా రైతులకు మేము రుణమాఫీ చేసినామని చెప్పి పేర్లతో ప్రకటన చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా అధికారులను, కాంగ్రెస్ నాయకులను, ప్రజాప్రతినిధులను డిమాండ్ చేస్తున్నాం. ఆ గ్రామంలో, ఆ యూనిట్ లో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయని స్థితిలో ఎంతమంది ఉన్నారు, ఆ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ చేసిండ్రు, ఎంతమందికి చేయలేదు, వాళ్ళ పేర్లు కూడా చేయండి. ఒకవేళ చేయకుంటే ఎందుకు రుణమాఫీ చేయలేదో మీరు స్పష్టంగా ప్రజలకు, రైతులకు తెలియజేయవలసిన బాధ్యత మీపై ఉన్నదని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో చూస్తే 11 విడతలలో 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా 30,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత గత ప్రభుత్వం కేసీఆర్ గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఒక పక్క రైతులు అనుకోండి, నిరుద్యోగులు అనుకోండి, విద్యార్థులు అనుకోండి, అనేక వర్గాల ప్రజలకు మోసం చేసి కాలయాపన చేసి 7 నెలలు గడిచింది. ఇదొక పక్క అయితే, మరో పక్క పేదవాడు పొట్టకూటి కోసము గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి ఎక్కడున్న ప్రభుత్వ స్థలాల్లో లేక ఇతరత్ర స్థలాలలో ఎండిపోయినటువంటి చెరువుల్లో పొట్టకూటి కోసం కూలీ చేసుకుంటూ కిరాయిలు కట్టలేని, స్థలాలు కొనుక్కోలేని నిరుపేదలు అక్కడక్కడక్కడ గుడిసెలు వేసుకున్నారు. అందులో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా పిలువబడే ఈ చారిత్రాత్మక నగరంలో కూడా గత 56 ఏళ్ల నుంచి, మేము పుట్టనప్పటి నుంచి కూడా అనేక మంది పేదవాళ్ళు ఈ నగరాలలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. బీజేపీ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.